ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం యాంగ్రీ సెక్యులరిస్ట్ కథకుడు హమీద్ దల్వాయి గురించి తెలుసుకుందాం. మరాఠీ రచయిత హమీద్ దల్వాయి 1932-77 మధ్య 44 ఏళ్లు మాత్రమే బతికాడు. జ్యోతిబా పూలే స్ఫూర్తితో ముస్లిం సత్యశోధక్ మండలిని ఈయన స్థాపించాడు. 1950 ప్రాంతంలో ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ రద్దు, మత విద్యకు బదులు ప్రగతిశీల విద్య, ఉమ్మడి పౌరస్మృతి వంటివి ఇప్పుడు రాజకీయాలలో ప్రచార అస్త్రాలుగా మారాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ముస్లింల్లో హమీద్కు హిందూవాది అని పేరుంది. రాజా రామ్మోహన్ రాయ్ వంటి వాళ్ల పుణ్యమాని హిందూ మతం అనేక మూఢనమ్మకాలను వదులుకొని ముందుకు వెళుతోంది. ముస్లిం సమాజం కూడా అలా ముందుకు వెళ్లాలనేది హమీద్ ఆలోచన. ముస్లిం పాలిటిక్స్ ఇన్ సెక్యులర్ ఇండియా అనే పుస్తకాన్ని ఆయన వ్రాశారు. ముస్లింలు తమను తాము మరింత ఉదారంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే ఈ దేశంలో హిందూ అతివాదాన్ని ఎదుర్కోవచ్చునని ఆయన ప్రతిపాదించారు. అలా అని ఆయన హిందూ మతవాదులను వెనకేసుకుని వచ్చాడా అంటే లేదు. గోవధ నిషేధ ఆలోచనను వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ నేత గోల్వాల్కర్ గురూజీ చనిపోయినప్పుడు సంతాప సభకు వెళ్లి మనుస్మృతికి వ్యతిరేకంగా మాట్లాడి వచ్చాడని హమీద్ ది అన్సంగ్ హ్యూమనిస్ట్ డాక్యుమెంటరీ చెబుతోంది. నిన్ను నీవు ముస్లింగా అంగీకరిస్తావా అని విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా అంగీకరిస్తాను. నెహ్రూ ఏ విధంగా నాస్తికుడు అయినప్పటికీ హిందువు అవుతాడో నేను కూడా నమాజు ఉపవాస దీక్షలు పాటించినప్పటికీ పుట్టుకతో ముస్లిం అవుతానని అనేవారాయన. కులాంతర మతాంతర వివాహాలకు సమాజంలో ఆంక్షలు ఉండకూడదు అంటారు. దేశంలో జరుగుతున్న మతహింసకు ఎవరిది బాధ్యత అని అడిగితే హిందువులు ముస్లింలు ఇద్దరిది అనేవారు. వాజ్పేయి ఏకంగా హమీద్ దల్వాయి వంటి సంఘ సంస్కర్త ఒకరు హిందువులకు కూడా కావాలి అన్నారంటే ఆయన ప్రభావం ఎంతగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. రామచంద్ర గుహ మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా పుస్తకంలో హమీద్ భారతదేశపు చిట్ట చివరి సంఘ సంస్కర్త అన్నారు. హమీద్కి ది యాంగ్రీ యంగ్ సెక్యులరిస్ట్ అని పేరు ఉంది. ఉర్దూ భాషను మతపరం చేయడాన్ని ఆయన నిరసించారు. సమకాలీకులంతా ఉర్దూలో సాహిత్య సృజన చేస్తుంటే ఈయన మరాఠీలోనే రచనలు చేశారు. హమీద్ దల్వాయి కథలు పుస్తకాన్ని తెలుగులోకి వోల్గా అనువదిస్తే ఎలమీ ప్రచురణల వారు ప్రచురించారు. జర్నలిస్ట్, యాక్టివిస్ట్, మానవతావాది, సంఘ సంస్కర్తే కాకుండా కథకుడుగా కూడా హమీద్ గట్టివారు. 1950 నాటి వాతావరణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వ్రాశారు. వ్యక్తిగతంగా రచయితలు ఏ సిద్ధాంతాన్ని నమ్మినప్పటికీ సృజన దగ్గరికి వచ్చేసరికి ఎంత నిర్మమకారంగా ఉండాలో ఈ కథలు చెబుతాయి. ఈరోజు మనం యాంగ్రీ సెక్యులరిస్ట్ కథకుడు హమీద్ దల్వాయి గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.